వెల్కమ్ టు టీపీ స్టడీస్. డైలీ కరెంట్ ఈవెంట్స్లో భాగంగా టుడే కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక అన్ని అంశాలని మనం డిస్కషన్ అనేది చేస్తున్నాం. అందులో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది స్టేట్మెంట్స్ని అనేది పరిశీలించండి అన్నారు. మనకి ఆసియా కప్ మహిళలకు సంబంధించినటువంటి హాకీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక గేమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంటు కాంస్య పతాక విజేత మనకి భారత్ అనేది ఇచ్చారు మనకి ఆప్షన్ ఏలో. ఆప్షన్ బిలో కాంస్య పతాక పోర్లో భారత్తో పాటు ఆపోజిట్గా పోరాడినటువంటి దేశం ఏది అంటే మనకి చైనా దేశము అనేది. అయితే ఆ చైనా దేశం అనేది 2-0 గోల్స్ తేడాతో విజయము అనేది సాధించడం అనేది జరిగింది సెకండ్ ఆప్షన్లో మనకి. థర్డ్ ఆప్షన్లో ఫైనల్లో జపాన్ 4-2 గోల్స్లో తేడాతో దక్షిణ కొరియాపై నెగ్గి మూడవసారి ఛాంపియన్గా అనేది నిలవడం అనేది జరిగింది. అయితే భారత్కు ఇంతవరకు ఎన్నిసార్లు విజేతగా అవకాశము అనేది లభించింది అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ చూడండి, మనకి ప్రతి సంవత్సరము ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈ హాకీ టోర్నమెంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశము అనేది మనకి ఏంటంటే గెలవడం జరుగుతుంది. ఈసారి ప్రధానంగా ఏంటంటే ఫైనల్లో జపాన్ అనేది దక్షిణ కొరియా అనేటువంటి దేశాన్ని ఓడించి జపాన్ అనేది ముందంజలో నిలవడం అనేది జరిగింది. అయితే ప్రధానంగా భారత్ అనేది ఇప్పటి వరకు ఈ ఆసియా హాకీకి సంబంధించినటువంటి కప్ని ఎన్నిసార్లు భారతదేశం అనేది గెలవడం అనేది జరిగిందని అడిగారు. భారతదేశం ఇప్పటివరకు ఎన్నిసార్లు గెలిచిందంటే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి 2 టైమ్స్ అనేది. అయితే హాకీకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాం. మనం హాకీ కప్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆసియా మహిళల హాకీ టోర్నమెంట్ 2022 గురించి అనేది మనం డిస్కషన్ చేస్తున్నాం. అయితే ప్రధానంగా ఈ హాకీ టోర్నమెంట్ అనేది ఆసియాలో ప్రధానంగా ఏ ప్రాంతంలో జరిగింది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. ఏ ప్రాంతంలో జరిగిందంటే ఒమాన్లో అనేది జరిగింది మనకి. ఈ ఒమాన్ అనేది మధ్య ఆసియాలో అనేది ఉంటుంది. ఈ ఒమాన్లో మనకి సుల్తాన్ కబూష్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేటువంటి ఒక క్రీడా ప్రాంగణంలో ఒమాన్ అనేటువంటి దేశంలో అనేది ఈ యొక్క క్రీడ అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎన్ని ఆసియా దేశాలు అనేవి పాల్గొనడం జరిగిందంటే 8 ఆసియా దేశాలు పాల్గొన్నాయి. ఇది ప్రతి సంవత్సరం కాకుండా 4 ఏళ్లకు ఒకసారి అనేది ఈ క్రీడలు అనేవి జరుగుతాయి. అంటే లాస్ట్ టైం మనకి 2018లో అనేవి జరిగాయి అనుకుంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి 2022లో అనేవి జరగడం జరిగింది. అయితే ప్రజెంట్ మనకి చూసుకున్నట్లయితే స్వర్ణ పతాకాన్ని సాధించిన దేశం అంటే ఇప్పుడు 2022 ఆసియా హాకీలో స్వర్ణ పతాకాన్ని సాధించినటువంటి దేశం ఏదంటే జపాన్ దేశం. ఈ జపాన్ దేశం ఎవరిని ఓడించి అనేది గెలవడం జరిగిందంటే దక్షిణ కొరియాని అనేది ఓడించి జపాన్ దేశం అనేది ముందంజలో నిలవడం అనేది జరిగింది. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే రజాతకము అనేది మనకి భారతదేశము అనేది. భారత్ హాకీ కెప్టెన్ సవితా పూనియా అనేటువంటి ఆమె ఉండడం జరిగింది. ఇప్పుడు హాకీ కెప్టెన్ ఇండియాకి ఎవరంటే సవితా పూనియా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేవి జరిగాయంటే రీసెంట్గా 2022 స్టార్ట్ అయిన తర్వాత జనవరి 21 నుండి జనవరి 28 వరకు అంటే ఒక 8 రోజులు అనేది ప్రధానంగా ఈ క్రీడ అనేది జరిగింది. అదేవిధంగా ఇంతవరకు జరిగినటువంటి మ్యాచ్లు మొత్తం ఏంటంటే 10. అందులో భారతదేశ స్థానం అనేది చూసుకుంటే 2 సార్లు అనేది భారతదేశం విజేతగా నిలవడం జరిగింది. ఒకసారి ఎప్పుడు అంటే మనకి 2004వ సంవత్సరంలో, మరొకసారి ఎప్పుడు అంటే మనకి 2017వ సంవత్సరంలో ప్రధానంగా మనకి ఏంటంటే 2 టైమ్స్ అనేది భారతదేశం విజేత అనేది నిలవడం జరిగింది. 2 సార్లు ఎప్పుడంటే 2004, 2017. ఈసారి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రీడా సంబంధమైనటువంటి అంశాలు అనేది క్వశ్చన్లో ఉంటే ఖచ్చితంగా ఆసియా కప్ గురించి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఎవ్రీ 4 ఇయర్స్కి అనేది ఒకసారి జరుగుతుంది. అంతకు తోడు మహిళల యొక్క కప్పు కాబట్టి కాస్త మీరు చూసుకోవాలి. అంతేకాకుండా 3 సార్లు అనేది 3వ స్థానంలో ఉండడం జరిగింది భారతదేశం. 3వ స్థానంలో 3 సార్లు అనేది భారతదేశం. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ ఆసియా కప్లో కూడా 3rd ప్లేస్లో ఉంది కదా రజత పథకం అంటే 1993లో, 2013లో మరియు 2022లో 3 సార్లు అనేది ఆసియా కప్ అనేది గెలవటం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫైనల్ చూసుకున్నట్లయితే జపాన్ వర్సెస్
దక్షిణ కొరియా. ఈ దక్షిణ కొరియాకి పైన అనేది జపాన్ అనేది గెలవడం జరిగింది. మూడవ స్థానం కోసం భారత్ వర్సెస్ చైనా. అదేవిధంగా ఇంతవరకు ఎక్కువ సార్లు అనేది విజేతగా నిలిచిన వాళ్ళు ఎవరంటే జపాన్ 3 టైమ్స్ అనేది నిలవడం జరిగింది. సౌత్ కొరియా కూడా 3 టైమ్స్ అనేది, చైనా 2 టైమ్స్ అండ్ భారత్ 2 టైమ్స్ అనేది ఇప్పటి వరకు అత్యధిక సార్లు అనేది గెలవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఆసియా హాకీకి సంబంధించినటువంటి ఉమెన్స్కి సంబంధించినటువంటి హాకీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 4 ఇయర్స్కి అనేది ఒకసారి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఈసారి ఆసియా కప్ యొక్క ప్రధాన విజేత ఎవరు అంటే జపాన్. ఏ దేశం మీద గెలవడం జరిగిందంటే దక్షిణ కొరియా. ప్రెజెంట్ హాకీలో ఆసియా హాకీ కప్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పటి వరకు భారతదేశం ఎన్ని సార్లు ఛాంపియన్గా అనేది నిలవడం జరిగిందంటే 2 సార్లు అనేది ఛాంపియన్గా అనేది భారతదేశం నిలవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్గా టుడే క్లాస్లో అనేది మనం డిస్కషన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో మనకి డోపింగ్ అనేసి అంటారండి. అంటే ప్రధానంగా ఏంటంటే ఎవరైనా ఈ యొక్క క్రికెట్కి సంబంధించినటువంటి విషయాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి అనేది పాల్పడితే ఆ వ్యక్తిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మండలి ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ఆ పర్సన్ అనేది నిషేధించడం అనేది జరుగుతుంది. అయితే అటువంటి చట్ట వ్యతిరేకంగా పాల్పడినటువంటి వ్యక్తిని నిషేధించడాన్ని మనం ఏమంటామంటే డోపింగ్ అని పిలవడం అనేది జరుగుతుంది. అలా డోపింగ్ అనేటువంటి విషయంతో ఈరోజు ఒక పర్సన్ని క్రికెట్ నుండి ఎలిమినేషన్ అనేది చేసి నిషేధించడం జరిగింది. కాబట్టి మనకి అనేది న్యూస్లో రావడం జరిగింది. మరి ఏంటి ఆ పర్సన్, ఏ దేశానికి చెందినటువంటి పర్సన్ అంటే మనకి ఒకసారి అది మనము క్వశ్చన్ రూపంలో చూద్దాం. రైట్, వినండి. అంతర్జాతీయ క్రికెట్ మండలి అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించడం 2021 సెప్టెంబర్లో డోపింగ్ టెస్ట్లో అనేది పట్టుబడడంతో ఈ యొక్క బ్రాండన్ టేలర్ అనేటువంటి వ్యక్తిపై ఐసీసీ 3.5 ఏళ్ళు అనేది నిషేధం విధించింది. అయితే బ్రాండన్ టేలర్ ఏ దేశానికి క్రికెట్ జట్టుకు అనేది కెప్టెన్గా అనేది పనిచేయడం జరిగిందని అడిగాడు. ఆప్షన్స్ గమనించండి. మీరు ఈ క్రికెటర్ నేమ్ చూడండి, బ్రాండన్ టేలర్. మీరు చాలాసార్లు మ్యాచ్లు అనేవి చూస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ క్రికెట్ అనేది ఏ దేశానికి చెందిన వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ దేశము, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 జింబాబ్వే, అదేవిధంగా ఆప్షన్ 4 న్యూజిలాండ్ అనేది. ఇక్కడ ప్రధానంగా మనకి బ్రాండన్ టేలర్ అనేటువంటి పర్సన్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తికి డోపింగ్ అనేటువంటి టెస్ట్లో చట్ట వ్యతిరేక కార్యకలాపానికి పాల్పడటం వల్ల ఐసీసీ అనేది నిషేధించింది. అది ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మనకి జింబాబ్వే దేశానికి చెందిన వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూడండి. 35 ఇయర్స్ ఏజ్ టేలర్ యొక్క జింబాబ్వే తరఫున 34 టెస్టులు ఆడారు, 205 వన్డేలు, 45 T20 మ్యాచ్లు కూడా ఆడారు. 2021 క్రికెట్లో వీట్ గోల్ కూడా పలికాడు. ఈ నిషేధం 2025 జూలై 28 వరకు. చాలా ఇంపార్టెంట్ ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క ఎవరైతే మనకి జింబాబ్వే పర్సన్ అనే టేలర్ ఉన్నాడో ఆయనకి నిషేధం ఎప్పటి వరకు అనేది కొనసాగనుందంటే 2025 జూలై 28 వరకు అనేది ఆయన నిషేధం అనేది కొనసాగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే రీసెంట్గా మనకి కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుడు అనేటువంటి ఒక వ్యక్తి అనేది మనకు వార్తల్లోకి వచ్చారు. యాక్చువల్గా కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుడి యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి అనేది ముందర చూసుకున్నట్లయితే రీసెంట్గా మీకు ఈరోజు 31st మీకు తెలిసిందే మనకి బడ్జెట్కి ముందు బడ్జెట్కి సర్వే అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాన్ని ఆర్థిక సర్వే అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్కి ముందు పిలిచేటువంటి సర్వేని సోషియో ఎకానమీ సర్వే అని పిలవడం జరుగుతుంది. కానీ భారతదేశం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ప్రవేశపెట్టే బడ్జెట్ కంటే ఒక రోజు ముందర పెట్టేదాన్ని ఏమంటారంటే సర్వే అంటారు. ఇప్పుడు దాని గురించి ఎందుకు మీరు చర్చిస్తున్నారు అంటే యాక్చువల్గా మనకి ఆర్థిక సర్వే అనేది తయారు చేయడంలో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుడు అనేటువంటి వ్యక్తి ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతుంది. అసలు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఆర్థిక సర్వే ఎందుకు ప్రవేశపెడతారు అంటే యాక్చువల్గా గత సంవత్సరం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 2022
23 సంవత్సరానికి సంబంధించి నిర్మలా సీతారామన్ మనకి టుమారో బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు కదా. అయితే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ముందు ఏడాది అంటే ఎంత మనకి 21-22కి సంబంధించి 21-22కి సంబంధించి భారతదేశం సాధించినటువంటి ఘనత లేదా ఆ బడ్జెట్లో ఉండేటువంటి సక్సెస్ రేటు ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఆర్థిక సర్వే రూపంలో అనేది భారతదేశము అనేది ప్రవేశపెడుతుంది. అయితే భారతదేశంలో ఈ ప్రవేశపెట్టేటువంటి ఈ ఆర్థిక సర్వే ఏదైతే ఉందో ఆ ఆర్థిక సర్వే అనేది తయారు చేయటంలో ఒక కీలక పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు అనేటువంటి వ్యక్తి కీలక పాత్రను పోషిస్తారు. అయితే రీసెంట్గా మనకి ఇది ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చిందంటే కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఒక కొత్త వ్యక్తిని అపాయింట్మెంట్ అనేది చేస్తూ గవర్నమెంట్ అనేది వార్తల్లో ఉంది. మరి ఆ కొత్త పర్సన్ ఎవరు అని వార్తల్లో వ్యక్తుల్లో పరంగా అనేది మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 2021లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఈయన ఏమంటామంటే CAA అని పిలవడం జరుగుతుంది. ఈ బాధ్యతల నుంచి వైదొలిగినటువంటి KV సుబ్రహ్మణ్యం అంటే ఇప్పటి వరకు మనకి KV సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. ఈ KV సుబ్రహ్మణ్యం గారి యొక్క స్థానంలో మనకి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రధాన సలహాదారుడుగా ఎవరిని అనేది నియమిస్తూ 28/1/2022లో ప్రధానంగా కీలకం అంటే రీసెంట్గా 28వ తేదీన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పర్సన్ ఎవరు? ఆప్షన్ 1 నిర్మలా సీతారాం. ఆప్షన్ 1 నిర్మలా సీతారాం మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎవరు అంటే ఈమె మనకి అంటే ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరంటే నిర్మలా సీతారాం కాబట్టి ఈమె కాదు. 2 ఎవరు మనకి అమర్త్య సేన్ ఓల్డ్ పర్సన్ మనకి. నెక్స్ట్ 1 వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్ అనేది మనకి ఏంటంటే రైట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. అంటే ప్రెజెంట్ మన కేంద్ర ఆర్థిక ప్రధాన సలహాదారుడు ఎవరంటే అనంత నాగేశ్వరన్ అని గుర్తుపెట్టుకోవాలి. పూర్తి పేరు ఏంటంటే వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆర్థిక రంగంలో ఈయనకి విశేషమైనటువంటి అనుభవం ఉండేటువంటి ఈ నాగేశ్వరరావు ఇంత క్రితం మనకి క్రెడిట్ సూసీ గ్రూప్ ఏజీలో ఎగ్జిక్యూటివ్గా అనేది పనిచేయడం జరిగింది. ఏంటి క్రెడిట్ సూసీ గ్రూప్ అంటే ఏంటంటే యాక్చువల్గా భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కానీ వృద్ధి అనేది ఎంత జరిగింది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేవి ఎంత కల్పించబడ్డాయి అనేటి మీద క్రెడిట్ రేటింగ్ ఇచ్చేటువంటి ఒక సంస్థ ఏంటి అంటే మనకి ఈ సంస్థ. ఆ సంస్థలో మనకి ఏంటంటే ఏజీ స్థాయిలో ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అనేది పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ నాగేశ్వరన్ గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనకి కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుడుగా అనేది నియమించడం జరిగింది. నెక్స్ట్ 1 ఐపీఓవై అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్కి సంబంధించి ఒక అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఏమంటామంటే ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అంటాం. ఇంటర్నేషనల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ చూసుకున్నట్లయితే అవార్డుకి అనేది ఆతిథ్య నగరంగా ఎంపికైన నగరం ఏంటి అంటే ఆ నగరంలో ప్రత్యేకంగా మనకి ఏంటంటే ఒక నగరానికి సంబంధించి అవార్డు అనేది ఇస్తారు. ఆ అవార్డు అనేది ఆ నగరంలోనే ప్రజెంటేషన్ చేస్తారు. ఆ నగరం ఏది అన్నారు? ఆప్షన్ 1 గమనించండి పనాజీ, ఆప్షన్ 2 తిరువనంతపురం, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 హైదరాబాద్. అయితే 2022 ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచినటువంటి నగరం ఏది అంటే మనకి హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక 5,000 మంది ఫోటోగ్రాఫర్స్ అనేది వస్తున్నారు. ఎన్ని దేశాల నుండి అంటే 65 దేశాల నుండి 5,000 మంది ఫోటోగ్రాఫర్స్ అనేది వస్తున్నారు. ఫోటో జర్నలిజం, డాక్యుమెంటరీ, ట్రావెల్ అండ్ నేచర్, వైల్డ్ లైఫ్, స్ట్రీట్ అండ్ ఫోర్ట్ ట్రేర్, వెడ్డింగ్, మొబైల్స్ తదితర 8 విభాగాల్లో ప్రధానంగా ఈ అవార్డ్స్ని ప్రజెంటేషన్ చేస్తారు. మార్చి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు అనేది ఎంట్రీలు అనేవి ప్రారంభమవుతాయి. విజేతల ప్రకటన ఆగస్టు 15 అవార్డుల ప్రదానం సెప్టెంబర్ 15 హైదరాబాద్ 25 లక్షల నగదు కెమెరా గెలుచుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్ అవార్డు ఇస్తారు. ఆ అవార్డు అనే దానికి ఒక నగరాన్ని ఎంపిక చేస్తారు. అలా నగరాన్ని ఈరోజు ఎంపిక చేస్తూ హైదరాబాద్ నగరం వార్తల్లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఏంటంటే ప్రధానంగా 65 దేశాల నుండి టోటల్గా ఎంతమంది బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చిన దాంట్లో ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్ అనేది చూస్ చేసిన వ్యక్తికి ఆగస్టు 15వ తేదీన ఈ యొక్క నగరంలో ప్రధానంగా ఏంటంటే ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బహుమతి వాల్యూ ఎంత అంటే కేవలం 25 lakhs రూపీస్ మాత్రమే. నెక్స్ట్ 1
నెక్స్ట్ వన్ ఏంటంటే పార్టీలకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్తో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి వార్తల్లో ఉంది. ఏంటో ఇన్ఫర్మేషన్ అనేది చూసుకున్నట్లయితే 2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలో 7 జాతీయ పార్టీలు 44 ప్రాంతీయ పార్టీల యొక్క ఆస్తులు మరియు అప్పుల యొక్క లెక్కలకు సంబంధించినటువంటి వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనేటువంటి నివేదిక విడుదల చేసింది. అంటే భారతదేశంలో ఉండేటువంటి జాతీయ పార్టీలు మరియు ప్రాంతీయ పార్టీలు అంటున్నాం. యాక్చువల్గా ఒక జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీని అనేది గుర్తించడం కోసం కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారంగా ఒక పార్టీని జాతీయ పార్టీ గుర్తింపు, ఒక పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల యొక్క ఆస్తులు అప్పులకు సంబంధించినటువంటి ఒక నివేదికని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనేటువంటి ఒక సంస్థ అనేది విడుదల చేస్తూ వార్తల్లోకి రావడం జరిగింది. మరి ఏంటి ఆ సంస్థను చూసుకుంటే జాతీయ పార్టీల్లో అత్యధికంగా బీజేపీ పార్టీ ఏదైతే ఉందో 4847.478 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా అతి తక్కువగా మనకి ఏంటంటే ఎన్సిపి, ఈ ఎన్సిపి 8.20 కోట్లతో 7వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే జాతీయ పార్టీలు 7 పార్టీలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 7 పార్టీలో ఆస్తులు అప్పుల యొక్క లెక్కల్లో మొదటగా ఏంటంటే బీజేపీ పార్టీ ఉంటే చివరి స్థానంలో ఏంటంటే ఎన్సిపి పార్టీ ఉంది. కాబట్టి బి ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్. ప్రాంతీయ పార్టీలో చూసుకుంటే సమాజ్వాదీ పార్టీ 563.47 కోట్లతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో సరైనది ఏంటి అని అడిగారు. పెద్దగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవ్వకపోయినా ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక విషయం వార్తల్లోకి వచ్చింది కాబట్టి దానికి మీకు ఏం చేస్తారంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ భారత రాజ్యాంగంలో 15వ భాగంతో లింకప్ చేసుకుంటూ కాస్త ఇది అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో అన్నీ సరైనవే అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీలో హైయెస్ట్ బీజేపీ పార్టీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే లోగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ప్రాంతీయ పార్టీలో సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా ప్రాంతీయ పార్టీల్లో చూసుకుంటే అతి తక్కువ మనకి వైసీపీ పార్టీకి అనేది ఆస్తులు అప్పులు తక్కువ ఉన్నాయని చూపించుకున్నారు. ఆ పాపం పుణ్యం భగవంతుడికి ఇంకా తెలియాలి. రైట్, ఇంకా మనం చూసుకున్నట్లయితే పంజాబ్ కేసరి అంటే హిస్టరీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి 29 పేజీలో 29 వార్తల్లో రావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ మనకి ఈ క్రింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి అన్నారు. యాక్చువల్గా మనకి లాలా లజపతి రాయ్ అనేటువంటి వ్యక్తి భారతదేశ జాతీయ ఉద్యమంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఏంటి ఈయన ప్రాముఖ్యత అంటే యాక్చువల్గా భారతదేశ జాతీయ ఉద్యమం అనేది మీరు చూసుకున్నట్లయితే భారతదేశ జాతీయ ఉద్యమం అనేది 3 దశల్లో అనేది కొనసాగడం అనేది జరిగింది. ఆ 3 దశలు ఏంటి అంటే మనకి మీ అందరికీ తెలిసిందే మోడరేటర్ ఎరా అండ్ ఎక్స్ట్రీమర్ ఎరా అండ్ చూసుకుంటే గాంధేయన్ ఎరా. మితవాద దశ, అతివాద దశ మరియు గాంధేయ దశ అనేసి అంటారు. అందులో ప్రధానంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఈ అతివాద దశ అనేది తీసుకుంటే అతివాద దశలో ప్రధానంగా కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే 3 వ్యక్తులు అనేది ఉంటారు. వాళ్ళని లాల్, బాల్, పాల్ అనేసి అంటాం మనం. లాల్ మీన్స్ లాలా లజపతి రాయ్, బాల్ మీన్స్ బాలగంగాధర్ తిలక్, పాల్ మీన్స్ బిపిన్ చంద్రపాల్ అనేటువంటి వ్యక్తి. అయితే వందే మాతర ఉద్యమంలో కానీ అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో కానీ అనేక ఉద్యమాల్లో ప్రధానంగా కీలక పాత్రను పోషించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ అతివాదులు అనేసి అంటున్నాం. అయితే ఈ అతివాదుల్లో ప్రధానంగా అతివాద త్రయానికి కానీ అతివాదానికి కానీ ఎక్కువగా కృషి చేసినటువంటి ఒక అతివాద నాయకుడే, ఒక జాతీయ ఉద్యమ నాయకుడే ఎవరు అంటే మనకి పంజాబ్ కేసరిగా పిలువబడిపోతున్నటువంటి లాలా లజపతి రాయ్. అంటే ఈయన ఎక్కువగా ఈయన యొక్క స్వతంత్ర పోరాటాన్ని కానీ జాతీయ ఉద్యమాన్ని కానీ ప్రధానంగా ఎక్కడి నుండి అంటే పంజాబ్ నుండి అనేది నడపడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈయన యొక్క పంజాబ్ నుండి అనేది నడపడం వల్ల ఈయనకేంటంటే పంజాబ్ కేసరి అనేటువంటి బిరుదు అనేది కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈయన యొక్క పత్రికలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వందే మాతరం అనేటువంటి పత్రిక అనేది ఎవరికి సంబంధించిందంటే ఈయనకి సంబంధించినటువంటి పత్రిక. మరి అటువంటి వ్యక్తి గురించి కాస్త ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే 1865 జనవరి 28న పంజాబ్లో జన్మించి లాల్ అనేటువంటి వ్యక్తి న్యాయశాస్త్రంలో అనేది పట్టా పొందాడు. స్వతంత్ర ఉద్యమ నాయకుల్లో 70% మొత్తం కూడా లాని చదివిన వ్యక్తులేనండి. అదేవిధంగా భారతీయ సమాజంలో
సంస్కరణలు కోసం సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ, చాలా ఇంపార్టెంట్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అన్నారనుకోండి, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా ఎవరిది అంటే బాలగంగాధర్ గోపాలకృష్ణ గోఖలేకి వస్తుంది మనకి. ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. కానీ సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ అంటే ఎవరు అంటే మనకి లాలా లజపత్ రాయ్. అదేవిధంగా 1917లో అమెరికా వెళ్ళి అక్కడ మేధావులను అనేది కలిసి న్యూయార్క్లో హోమ్ రూల్ లీగ్ అనే దాన్ని కూడా స్థాపించిన పర్సన్ ఎవరు అంటే మనకి ఈ యొక్క లాలా లజపత్ రాయ్. అంటే మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఈయన గురించి. ఒకటి, న్యూయార్క్లో హోమ్ రూల్ లీగ్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే మన భారతదేశ జాతీయ ఉద్యమంలో ఈయన మనకి పంజాబ్ కేసరిగా పిలువబడుతున్న లాలా లజపత్ రాయ్. అదేవిధంగా సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ, మాతృదేశ సేవ కోసం సర్వెంట్స్ ఆఫ్ సొసైటీని స్థాపించిన వ్యక్తి కూడా మనకి ఎవరంటే లాలా లజపత్ రాయ్. అదేవిధంగా 1919లో భారత్కి అంటే న్యూయార్క్ వెళ్ళినటువంటి ఈయన 1919లో భారత్కి అనేది తిరిగి వచ్చాక భారతదేశంలో అదే సమయంలో గాంధీజీ అనేది ప్రారంభించినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ గాంధీజీ వెనుక ఉండేటి ఆ పోరాటానికి మరికాస్త ప్రోద్బలాన్ని అందించినటువంటి వ్యక్తి మనకి ఎవరు అంటే లాలా లజపత్ రాయ్ అనేటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది మీకు చెప్పవసరం లేదు, ఎందుకంటే రీసెంట్గా పంజాబ్ నేషనల్లో జరిగినటువంటి మోసాల వల్ల భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్ అయినటువంటి బ్యాంక్ ఏదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది స్థాపనలో మొట్టమొదటిసారిగా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి లాలా లజపత్ రాయ్. ఇప్పుడు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో లాలా లజపత్ రాయ్ యొక్క అకౌంట్ అనేది ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది భారతదేశంలోనే స్వతంత్ర ఉద్యమంలో భాగంగా స్వరాజ్య స్థాపనలో భాగంగా మన వస్తువుల్ని మనమే తయారు చేసుకోవాలి, మన యొక్క భారతీయులకు కావాల్సిన అవసరాలను భారతీయులే తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థకు అనేది విస్తృతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి లాలా లజపత్ రాయ్. అలా మనకి ఏంటంటే లాలా లజపత్ రాయ్ స్థాపించింది ఏంటంటే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ యొక్క 1928 అక్టోబర్ 30వ తేదీన ప్రధానంగా ఈయన పరమపదించడం చనిపోవడము అనేది జరుగుతుంది. ఎందుకు చనిపోతారంటే 1927 నవంబర్లో ప్రధానంగా ఇండియాకి అనేది సైమన్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు వస్తుంది సైమన్ కమిషన్? ఎందుకు వస్తుంది అంటే మనకి 1919వ సంవత్సరంలో ప్రధానంగా మనకి ఏంటంటే మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ అనేది బ్రిటిష్ వారు ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం ద్వారా కొన్ని అంశాలు ప్రవేశపెడతారో వాటి కోసం భారతీయుల యొక్క మెదస్సులో ఏం జరుగుతుంది, అసలు భారతీయులు ఈ చట్టం గురించి ఏమనుకుంటున్నారని 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి పరిశీలించడం కోసం ఒక వ్యక్తి అనేది మన భారతదేశంలోనికి అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి కమిటీ లేదా వ్యక్తి ఎవరు అంటే సైమన్. అలా సైమన్ కమిషన్ అనేది 7గురితో అనేది రావడం జరుగుతుంది. ఈ 7గురు కూడా ఎవరంటే ఒక వ్యక్తి సైమన్, 6గురు అనేది బ్రిటిష్ వారు. అయితే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి చట్టానికి తిరిగి బ్రిటిష్ వారే అనేది వస్తే ఆ చట్టం అనేది వారికి అనుకూలంగా రాసుకుంటారనే ఉద్దేశంతో ఇది వైట్ కమిషన్, వైట్ వాష్ కమిషన్ అని మన భారతీయులందరూ కూడా సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదం అనేది చేశారు. ఎప్పుడైతే సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదం చేశారో ఆ నినాదంలో పంజాబ్ నుండి సైమన్ గో బ్యాక్ అనేటువంటి ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ఒక జాతీయ ఉద్యమ నాయకుడే ఎవరు అంటే మనకి ఈ లాలా లజపత్ రాయ్. ఎప్పుడైతే ఈ సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చారో సైమన్కి వ్యతిరేకంగా, అక్కడ పంజాబ్లో ఉండేటువంటి బ్రిటిష్ అధికారి అయినటువంటి స్కౌట్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్కి వ్యతిరేకంగా ఎందుకు మీరు పోరాడుతున్నారు, బ్రిటిష్ కమిషన్కి ఎందుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని బేస్ చేసుకుంటూ ఏం చేశారు అంటే ఈయనకి రక్తం వాడే విధంగా, రక్తం పడే విధంగా అనేది కొట్లాడము, లాఠీ చార్జ్ అనేది చేయడం జరిగింది. ఎప్పుడైతే లాఠీ చార్జ్ చేశారో ఈయన అక్కడ ఒక నినాదం ఇస్తాడు, నా ఒంటి మీద పడేటువంటి ప్రతి దెబ్బ కూడా బ్రిటిష్ వాడి యొక్క శవపేటిక మీద తిరిగేటువంటి మేకై నేను దిగుతాను అనేటువంటి ఒక గొప్ప నినాదం కూడా ఆ రోజుల్లో దేశం కోసం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే లాలా లజపత్ రాయ్. అయితే ఆ యొక్క కొట్లాట్లో ప్రధానంగా లాలా లజపత్ రాయ్ 1928లో మరణించడము అనేది జరుగుతుంది. తర్వాత ఈ సంఘటన అన్నింటిని కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నటువంటి ద గ్రేట్ యూత్ లీడర్ ఎవరు అంటే మనకి భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గుర్, వీళ్ళు ముగ్గురు అనేది భారత
భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఒక పెద్ద ఉద్యమం రూపంలో అనేది దేశానికి స్వతంత్రం తేవాలనే ఉద్దేశానికి ఇన్స్పిరేషన్ కూడా ఎవరంటే లాలా లజపత్ రాయ్ యొక్క చావు అని చెప్తూ ఉంటారు. ఇలా లాలా లజపత్ రాయ్ గురించి చాలా మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్రధానంగా సరైన అంశం ఏంటంటే మీకు తెలిసిందే, అన్నీ సరైనవి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మరణించినటువంటి ఎండ్లూరి సుధాకర్ ఒక రాజకీయవేత్త, ఒక పర్యావరణవేత్త, ఒక సామాజికవేత్త, ఒక సాహితీవేత్త. ఎండ్లూరి సుధాకర్ అనేటువంటి పర్సన్ ఎవరు? ఒక రాజకీయవేత్త లేకపోతే ఒక సామాజికవేత్త ఎవరు అనేసి ఇక్కడ మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది కాబట్టి ఎండ్లూరి సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఒక సాహితీవేత్తగా గుర్తుపెట్టుకోండి. మరి సాహితీవేత్త అంటున్నాం కదా, ఆయనకు సంబంధించిన కాస్త ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఈయన ఎండ్లూరి మానస కథా రచయిత్రి. ఆమె రాసినటువంటి మిలిందా అనేటువంటి కథల సంపుటిని 2020లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అనేది లభించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికంటే మనకి ఈ యొక్క ఎండ్లూరి సుధాకర్ సాహితీవేత్త, ప్రముఖ కవి కుమార్తె ఎండ్లూరి మానస కథా రచయిత అయినటువంటి ఆమె రాసిన మిలిందా అనే కథా సంపుటికి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆయుధాలని. ఇక్కడ బేసిక్గా ఆయుధాలు అనేటువంటి ఒక అంశంతో భారతదేశం వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇప్పటి వరకు భారతదేశం అనేది ఆయుధాల దిగుమతి అనేది మాత్రమే చేసుకునేది. మొట్టమొదటిసారిగా ఆయుధాల ఎగుమతి ఏదైతే ఉందో ఆయుధాల ఎగుమతి అనేది చేస్తూ, ఏంటి ఆ ఎగుమతి? బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులు అనేవి ఉన్నాయి కదా, ఆ బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులు అనేది యాక్చువల్గా మనం బంగ్లాదేశ్కి అనేది ఎగుమతి అనేది చేసాం. ఇప్పటి వరకు దిగుమతిగా ఉండే మన దేశం మొట్టమొదటిసారిగా ఎగుమతి అనేది చేసింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆయుధాల క్షిపణి వ్యవస్థ దిగుమతి చేసుకునేటువంటి మన భారత్ ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు పడింది. మొట్టమొదటిసారిగా బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులు భారతదేశం ఏ దేశానికి అనేది విక్రయిస్తుంది అన్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బంగ్లాదేశ్కి అనేది ఇస్తుంది. బ్రహ్మోస్ యొక్క క్షిపణి అనేది ప్రధానంగా ఏ నది పేరు మీదుగా పెట్టారంటే బ్రహ్మపుత్ర నది పేరు మీదుగా పెట్టడం జరిగింది. అయితే బ్రహ్మోస్ క్షిపణి చూసుకున్నట్లయితే 2800 కోట్ల విలువైనటువంటి ఒప్పందం భారత్ ఫిలిప్పైన్స్ల మధ్య అనేది జరిగింది. విమానాలు, నేతలు, జలాంతర్గములు నేల మీద నుంచే నిర్దేశించిన లక్ష్యాలని బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు చేయించగలవు. రక్షణ పరిశోధన సంస్థ అయినటువంటి DRDO అనేది ప్రధానంగా మనకి ఏంటంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేస్తుంది. ప్రజెంట్ DRDO చైర్మన్ ఎవరు అంటే మనకి సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి DRDO చైర్మన్గా అనేది మనకు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ప్రధానంగా చూసేసుకోవాలి ఈ న్యూస్ అనేది. నెక్స్ట్, వైఎస్ఆర్ EBC నేస్తం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సంక్షేమ పథకం అయినటువంటి మరొక పథకం ఏంటంటే వైఎస్ఆర్ EBC నేస్తం. యాక్చువల్గా మనకి 45 ఏజ్ నుండి 60 ఇయర్స్ ఏజ్ వరకు ఉండేటువంటి వాళ్ళకి ఈ యొక్క 15,000 ఏదైతే సహాయం ఉందో ఆ సహాయాన్ని మరి కాస్త విస్తరిస్తూ బడుగు బలహీన వర్గాలకే కాకుండా పెద్ద వర్గాల్లో ఉండేటువంటి పేద మహిళలను ఆదుకోవడం కోసం EBC మహిళలు కూడా, అంటే EBC అంటే ఏంటంటే ధనిక పేదవాళ్ళు, అంటే కులం పరంగా ధనిక కానీ చూస్తే కూటికి కూడా ఉండదు, అటువంటి వ్యక్తులకు అనేది ఒక సంక్షేమ పథకం అనేది ఏంటంటే ఈ వైఎస్ఆర్ EBC నేస్తం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ప్రారంభించారు అన్నారు. ఏ రోజున ప్రారంభించారంటే జనవరి 20వ తేదీన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 నుండి 60 ఏజ్ ఉండేటువంటి ఎవరైతే రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ పాటుతో ఇతర OC వర్గాలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకు అనేది ఏటా 15,000 రూపాయల చొప్పున 3 ఏళ్ళలో 45 రూపాయల ఆర్థిక సహాయాన్ని అనేది అందివ్వడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో వచ్చినటువంటి అంతరుద్యం కారణంగా 2021 చివరి నాటికి 3.77 లక్షల మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి అనేది అంచనా వేయడం జరిగింది. అంటే ఒక దేశంలో ప్రధానంగా వచ్చినటువంటి ఏదైతే కరువు కాటకాల వల్ల కనీసం 3,77,000 మంది చనిపోయారంట. అయితే ప్రధానంగా అటువంటి అంతరుద్యం లేదా అటువంటి సంక్షోభం అనేది ఏ దేశంలో అనేది వచ్చింది అని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఆప్షన్ 1 యెమెన్, ఆప్షన్ 2 ఇరాక్, ఆప్షన్ 3 మయన్మార్, ఆప్షన్ 3 బంగ్లాదేశ్. ప్రధానంగా ఏ దేశంలో అనేది వచ్చినటువంటి అంతరుద్యం అంటే యెమెన్ దేశంలో వచ్చినటువంటి అంతరుద్యం. ప్రధానంగా మనకి చూడండి, మనకి 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి ఒక థియరీని అనేది ప్రపంచ దేశాలన్నీ ఆమోదించుకున్నాయి. అంటే ఈ దేశాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక 17 గోల్స్ పెట్టుకొని ఆ 17 గోల్స్ రీచ్ అవ్వడానికి ప్రతి దేశం కూడా
ఒక ప్రధానమైనటువంటి విధానాన్ని అమలుపరచాలి. దాంట్లో ప్రధానంగా ఆకలి చావులను తగ్గించాలి, పేదరికాన్ని తగ్గించాలి, నాణ్యమైన విద్య ఉండాలి, ఆరోగ్యం అనేది ఉండాలి, దాంతోపాటు కరువులు కాటకాలు అంతరుద్యాన్ని అనేది తోడాలి, ప్రతి పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇలా 17 గోల్స్ అనేవి ఉన్నాయి. అయితే ఎన్ని గోల్స్ పెట్టినప్పుడు కూడా కొన్ని దేశాలు అనేవి వచ్చేటువంటి కరువులు కాటకాలు అంతరుద్యాల వల్ల ఇప్పటికీ ఏంటంటే ఇబ్బంది పడుతున్నాయి. అలా మనకి 2021వ సంవత్సరానికి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క లెక్కల ప్రకారంగా 3.77 లక్షల మంది అనేది మరణించారు. ఏకంగా ఆ యొక్క అంతరుద్యంలో కాదండి, మరణించారంట ఆ కరువుకి. అటువంటి యుఎన్ఓ ఇచ్చిన లెక్కల ప్రకారం ఏ దేశంలో అటువంటి మరణాలు చోటు చేసుకున్నాయంటే యుమాన్ దేశంలో చోటు చేసుకున్నాయి. ఈ మరణాల్లో ప్రధానంగా 60% అనేది ఫుడ్ గురించి. నెక్స్ట్ వన్ ఏంటంటే హెల్త్ సర్వీసెస్కి సంబంధించి ఇటువంటి పరోక్ష కారణాల వల్ల, అంటే ప్రధానంగా చనిపోవడం అంటే ఏదో కరువు వల్ల కాదండి, కేవలం ఆరోగ్యము ఆహారము అనేది. మనకి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా ఇప్పటికి కూడా 31 లక్షల మంది చిన్నపిల్లలకు అనేది పాలు లేకనే చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా ప్రధానంగా 79 కోట్ల మంది సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం లేదంట. సరైన ఆహారం అంటే ఏంటంటే రోజు మనం తినేటువంటి ఏదైతే అన్నం ఉంటుందో ఆ రైస్ అనేది సరైన ఆహారం కాదండి. పౌష్టికాహారం ఏదైతే ఉంటుందో పౌష్టికాహారంతో కూడినటువంటి ఆహారం ప్రతి 9 మందిలో ఈ రోజుకి కూడా ఒక వ్యక్తికి అనేది పౌష్టికాహారం అనేది అందడం లేదు. అలా ప్రపంచవ్యాప్తంగా 79 కోట్ల మంది సరైనటువంటి ఆహారాన్ని పొందడం లేకపోతున్నారని రీసెంట్గా మనకి ఐక్యరాజ్య సమితి సర్వేలు అనేవి చెప్తున్నాయి. అలా యెమెన్ అనేటువంటి దేశం 2021లో విపరీతమైనటువంటి అంతరుద్యానికి అనేది ఉన్నది అని ఐక్యరాజ్య సమితి ఇటీవల లెక్కల్లో అనేది మనకు చూపడం జరిగింది. ఇది మనకి టుడే కరెంట్ ఈవెంట్స్కి సంబంధించింది. టుడే కరెంట్ ఈవెంట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూసుకున్నట్లయితే ఒకటి మనకి ఏంటంటే ఆసియా హాకీ టోర్నమెంట్ ఎవ్రీ 4 years జరుగుతుంది, అదే విషయం గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఏంటంటే పర్సన్స్ ఆఫ్ ద న్యూస్లో ప్రధానంగా మనకి ఏంటంటే నాగేశ్వరన్ గురించి గుర్తుపెట్టుకోండి, ఎవరంటే కేంద్ర ఆర్థిక ప్రధాన సలహాదారుడిగా. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే యుఎన్ఓ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ను కూడా గుర్తుపెట్టుకోవాలి, యుమాన్ అనేటువంటి దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశం మొట్టమొదటిసారిగా ఈ యొక్క అణ్వస్త్ర ప్రయోగాల్ని ఎగుమతి చేసే దేశంగా అనేది నిలిచింది. ఏ దేశానికి చేసిందంటే బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది టుడే కరెంట్ ఈవెంట్స్ సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.